ఇక మనం మాట్లాడుతుంది హిడ్మా గురించి. ఇక హిడ్మా విషయానికి వస్తే, హిడ్మా ఆస్తుల కోసం తుపాకీ పట్ల, కార్లు, మిద్దెలు, మేడలు కట్టుకోవడానికి తుపాకీ పట్ల, బ్యాంకులో ధనాన్ని దాచుకోవడానికి తుపాకీ పట్టల, తన కుటుంబాలని, బంధువర్గాలని గొప్పవాళ్ళనిగా చేయటానికి తుపాకీ పట్ల. ఎందుకు తుపాకీ పట్టాడు, ఎందుకు ఒక మావోయిస్ట్గా మారాడంటే కేవలం ఒకటే, తన జాతి సంరక్షణ కొరకు, ఆదివాసుల ప్రొటెక్షన్ కొరకు, అడవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే, సమాజం కోసం మాత్రమే తను నిస్వార్థంగా తుపాకీ పట్టాడు. ఈరోజు మనం మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, ఇంకా ఎక్కడో క్యూబా దేశంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడైనటువంటి చెగోవీరా గురించి గొప్పగా ఘనంగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ ఫోటోల్ని గుండెల మీద, చేతుల మీద, టీషర్ట్ మీద వెనకాల వేసుకొని అభిమానులుగా స్ఫూర్తికి తీసుకొని తిరుగుతున్నాం. మీకు ఎవరో ఎందుకు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి కూడా ఎవరు, చెగోవీరానే. ఇప్పుడు అదే కోవలోకి ఇతను కూడా, హిడ్మా కూడా వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు అనే చెప్పాలి. చివరికి పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన నాయకుల గురించి చిత్రీకరించింది. వారి గురించి చదువుకుంటున్నాం. ఎందుకంటే ఒక భగత్ సింగ్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు స్వతంత్ర సమరయోధులని చెప్తున్నాం. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి తిరుగుబాటు చేశారు, ఎదురు తిరిగారు, తుపాకీ పట్టారు, పోరాటం చేశారు, కాల్పుల్లో మరణించారు, చనిపోయారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వీరు చేసింది అన్యాయం, మనకు వీళ్ళు చేసింది న్యాయం. ఈరోజు హిడ్మా చేసింది ఆదివాసులకు న్యాయం, ప్రభుత్వానికి అన్యాయం. వీరులు ఎప్పుడూ కూడా చంపబడుతూనే ఉంటారు, వీరులు పుడుతూనే ఉంటారు. ఇది ఒక వర్గానికి అన్యాయం అనిపిస్తుంది, ఒక వర్గానికి న్యాయం అనిపిస్తుంది. ఎవరి కోసమైతే పోరాటం చేశాడో వారికి న్యాయం అనిపిస్తుంది, ఎవరైతే ఎదురు కాల్పుల్లో చనిపోయారో వీరికి అన్యాయం అనిపిస్తుంది. ఈరోజు హిడ్మా కూడా ఆదివాసులకు దేవుడు, ఆదివాసులకు ఒక హీరో, ఆ జాతిని సంరక్షించుకోవటానికి ఉద్యమకారుడుగా మారినటువంటి ఒక హీరో వాళ్ళకు మాత్రం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన ప్రభుత్వాలకి, ఎవరైతే ఆ హిడ్మా వారి బృందం చేతిలో చనిపోయారో వీళ్ళందరికీ హిడ్మా విలన్గానే కనిపిస్తాడు.